పైనుంచి వచ్చేటువంటి కొన్ని ఉంటాయి. వర్షాలు పడకపోవడం, అతిగా వర్షాలు పడడం, పిడుగులు పడడం, వీటిని ఆది దైవిక తాపాలు అంటారు. ఈ 3 రకాలైన తాపాలు కలగకూడదు, శాంతించాలి, తొలగాలి అనే భావంతో చేసే ప్రార్థన. మనం ఏదైనా, ఎందుకంటే ఈ 3 రకాల తాపాలు మామూలుగా వ్యక్తులు తొలగించుకోవడం కష్టం. మామూలు వ్యక్తులు ఎలా తొలగించుకోగలుగుతారు? అనుభవించడం తప్ప ఇంకో మార్గమేం లేదు. ఇప్పుడు ఎక్కడో పెద్ద సునామీ వచ్చేసింది, పెద్ద తుఫాను వచ్చేసింది, ఏం చేస్తారు? తట్టుకోవడమే. వాటి వల్ల నష్టం కలగకుండా పారిపోవడం, రక్షణ చేసుకోవడం కంటే చేసేది లేదు. కానీ భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు వాటిని తొలగించగలుగుతాడు అనేటువంటి భావంతో ఏదైనా ఒకనొక దివ్యమైనటువంటి వాక్కుతోటి మంత్రాలను చదివినప్పుడు చివర ఈ 3 రకాల తాపాలు కలగకూడదు అని చెప్పి ప్రార్థన చేయటం చాలా మేలే కదా. ఆ వాక్కుకి దివ్యత్వం కూడా ఉంటుంది ఒకప్పుడు. వాక్కుకి దివ్యత్వం కూడా ఒకప్పుడు ఉంటుంది అంటే సాధన బాగా ఉంటే ఉంటుంది. సాధన ఎక్కువ లేకపోతే వాక్కుకి దివ్యత్వం రాదు. సాధన బాగా ఉంటే ఆ మాట కూడా నిజమవుతుంది అన్న కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇది